ఎంతవాడు కానీ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. నేను థియేటర్లో ప్రజలతోటి ఆడియన్స్ తోటి చాలా కాలం తర్వాత మళ్ళీ చూశాను. మంచి రెస్పాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఎవరు తల కూడా తిప్పరు, ఫోన్లు కూడా మాట్లాడరు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా క్యారీ చేసింది. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా కాకుండా ఒక ఫ్యామిలీతో చూడదగిన ఒక సినిమా. అన్ని చోట్ల రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడే ఫోన్ వైజాగ్ నుంచి వచ్చింది. సినిమా బాగుంది. అయితే చాలా రోజులైంది ఇలా నేను వచ్చి రెస్పాన్స్ వినడం. ఫస్ట్ డే అలవాటు నాకు, అంతకుముందు ఎప్పుడైనా రిలీజ్కి వచ్చాను చూసేవాడిని. సరే, మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. ఏ క్లాసులు మల్టీప్లెక్స్లు అన్నీ బాగుంటాయి అనుకున్నాను. ఇప్పుడే ఒక ఫ్రెండ్ చూస్తే సార్ ఇది చాలా బాగుంటుంది అన్నారు. సో అందరికీ నచ్చే సినిమా, తప్పకుండా అందరూ ఆదరిస్తారని ఎదురుచూస్తాను. మొత్తం మీద 250 థియేటర్లు రిలీజ్ అయింది. అన్ని చోట్ల ఓపెనింగ్ బాగుంది. మార్నింగ్ షో మల్టీప్లెక్స్లు అన్నీ ఫుల్ అయ్యాయి. రెస్పాన్స్ బాగుంది. ఇంకా మ్యాట్నీకి మేము సినిమా వదిలి బయటకు వస్తుంటే ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు. సో సినిమా ఖచ్చితంగా పెద్ద రేంజ్లో ఉంటుందని. ఈ సినిమా నైజాం, వైజాగ్, దిల్ రాజు గారి డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ చేశారు. మిగతా రెగ్యులర్గా సీడెడ్, కృష్ణా, నెల్లూరు అన్నీ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. అందరి దగ్గర నుంచి ఫోన్లు వచ్చి అన్ని చోట బాగుందని చెప్పారు. ప్రతి ఒక్క సినిమా వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవాళ ఆడియన్స్ డబ్బులు ఇచ్చి టైం స్పెండ్ చేసి థియేటర్కి వచ్చినప్పుడు బోర్ లేకుండా సినిమా నడవడం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఏదో కొత్తదనం ఉండాలి. సో సినిమా ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ బాగా డ్రైవ్ అయింది సినిమాలో. మెయిన్ పాయింట్ అదే సినిమాకి కారణం. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు, అలా ఉంది సినిమా. త్రిష, ఒక చిన్న పాప, ఎస్పెషల్లీ ఆ పాప ఒక చైల్డ్ ఆర్టిస్ట్, నేషనల్ అవార్డు విన్నరు. ఆ పాప చాలా బాగా చేసింది. దాన్ని 2-3 అడిగారు అజిత్ గారు అమ్మాయి అని. మేబీ ఆయన కూడా అంత పాప ఉంది, అందుకే ఎక్కువ కనెక్ట్ అయ్యారు అనుకుంటాను. చాలా న్యాచురల్గా ఒక తండ్రి కూతురులాగా ఇద్దరు చేశారు. తర్వాత ఒక పాట మాత్రం ఒక జైపూర్, జోధ్పూర్, చండీగఢ్, సిక్కిం, గ్యాంగ్టాక్ అన్ని చోట్ల ఒక పాటని తీసాం, ఒక ట్రావెలింగ్ లాగా తీసాం. సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ సాంగ్ చాలా బాగుంది. తర్వాత ఈ సినిమాకి కెమెరామ్యాన్ వచ్చి ఆస్ట్రేలియన్ కెమెరామ్యాన్. అసలు చాలా లైట్లే లేకుండా ఒక హాలీవుడ్ ఫిల్మ్ లాగా చాలా న్యాచురల్గా తీశారు సినిమా. నాకే షూటింగ్ చూసినప్పుడు భయం వేసింది. ఇంత ఎక్కువ నైట్ ఎఫెక్ట్లోనే ఇంత డార్క్గా ఉంది, అసలు కనిపిస్తుందా లేదని. అందుకని భయం వేసి ముందు టెస్ట్గా ఒకసారి చూడాలని థియేటర్లో ఒక 2 సీన్లు చూసాం. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే ఎందుకంటే సినిమాలు చాలా వస్తుంటాయి, ఎక్కువ రన్నింగ్లో బండి తోలడం, రన్నింగ్లో సీన్లు మాట్లాడడం, టెన్షన్గా ఆర్టిస్టులను పెట్టుకుని రోడ్లో డ్రైవ్ చేయడం అనేది మన సౌత్ ఇండియా, మన ఇండియాలో కొంచెం కష్టం. అలాంటిది హాలీవుడ్ మూవీ లాగా తీశారు ఆయన. అందుకే ఆ క్రెడిట్ కెమెరామ్యాన్కి. ఆర్వి జయరాజ్ ఆర్ఆర్ రీ రికార్డింగ్ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అలాగే రీ రికార్డింగ్ ఎస్పెషల్లీ ఎందుకంటే సెకండ్ హాఫ్ ఫుల్గా లాస్ట్ 45 minutes మ్యూజిక్ మీద డిపెండ్ అయింది. ఆర్ఆర్ చాలా బాగా చేశారు.